కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతి. 79 సంవత్సరాల క్రితం కామ్రేడ్ దొడ్డి కొమరయ్య అమరత్వంతో మరింత ఎరుపెక్కి ఈ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి సందర్భం. ఆనాడు భూమి సమస్యనే, ఈనాడు భూమి సమస్యనే. ఇప్పటికీ కూడా పేదలకు భూమి పంచినటువంటి దాఖలాలు లేవు. ఆనాడు మాత్రం 10 లక్షల ఎకరాలు కమ్యూనిస్టులు పంచినటువంటి చరిత్ర ఉన్నది. కానీ ఆ తర్వాత మళ్ళీ భూమి పంచినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ పిలుపుకే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత దళితులకు 3 ఎకరాల జాగా అనేటువంటి దానికి పునాది మాత్రం అదే అనేటువంటి విషయం మనమంతా ఆలోచించాలి. అయితే ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి ఎక్కడికక్కడ మానవ హననం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు అడవులను కాపాడాలి అనుకుంటున్నటువంటి ఆదివాసులను చంపేటువంటి బీజేపీ ప్రభుత్వం ఒకవైపున ఒక మొక్కనో 2 మొక్కలో నాటుతూ ఫోటోలు తీసుకునేటువంటి వీళ్ళు అడవులన్నీ కూడా విధ్వంసం చేస్తూ, వనరులను విధ్వంసం చేస్తూ దేశభక్తి మాదే అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అంటే, ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు, ఈ దేశ సంపద ఈ ప్రజలకే చెందాలనుకునేటువంటి వాళ్ళు మాత్రమే దేశభక్తులు. కానీ ఈ దేశాన్ని తెగనమ్మి మొత్తంగా కోటాను కోట్ల రూపాయల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధపడినటువంటి వాళ్ళ దేశభక్తులను ఎట్లా నగలము అనేటువంటిది ప్రజలంతా ఇవాళ ఆలోచిస్తున్నారు. అందుకనే ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని, అడవి మీద హక్కు ఆదివాసీలకే ఉండాలని ఇవాళ వాళ్ళు నక్సలైట్లు మేము చర్చలకు సిద్ధమని ప్రకటించిన తర్వాత కూడా కాల్పులు జరపకుండా ఉన్నటువంటి వాళ్ళ మీద, నిరాయుధులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపి అమానుషంగా హత్య చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ దొడ్డి కొమరయ్య వర్ధంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు దొడ్డి కొమరయ్యను చంపింది ఇక్కడ ఉన్నటువంటి దొరలే, ఆ దొరలకు అంటగాగినటువంటి వాళ్ళు ఈ ఆనాటి పాలకులే. ఆ తర్వాత కోరన్న మంగన్నలను చంపింది భూస్వాములే, వాళ్లకు అంటగాగింది కూడా పాలకులే. ఆ తర్వాత కమ్రేడ్ జార్జి రెడ్డిని చంపింది మనువాదులే, వాళ్లకు అంటగాగింది ఆనాడు ఉన్నటువంటి పాలకులే. ఈనాటి పాలకులు డైరెక్ట్గా మేము చంపుతాం అనేటువంటిది ప్రకటించి మరీ చంపుతున్నారు. అంటే ఈ దేశానికి ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? హింసను సంకేతం ఇస్తున్నారు మీరు. అసలు హింసను ప్రారంభించిందే మీరు, హింసకు పునాది వేసిందే మీరు. అటు హింస కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ప్రతిఘటన అనేటువంటిది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉంటుంది. దానికి ప్రతిహింస అయింది, దానిపైన మళ్ళీ రాజ్యహింస అయింది. అంటే హింస, ప్రతిహింస, రాజ్యహింస. అసలు ఈ హింసకు పునాది వేసినటువంటి మీరు కదా నేరస్తులు. మరి అటువంటప్పుడు నేరస్తులకు శిక్ష పడాల్సింది, శిక్ష వేయాల్సింది సుప్రీంకోర్టు ఇవాళ వాళ్ళకే వేయాలి. కానీ ఇప్పటికీ కూడా ఉపేక్షిస్తున్నటువంటి తీరు మీద అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ దేశ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని. ఆదివాసీల మీద, మన దేశ ప్రజలపైన, మన దేశ బిడ్డలపైన యుద్ధం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ప్రశ్నిస్తున్నారు. అందుకోసం ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించాల్సినటువంటి సందర్భం, అవసరం, ఆవశ్యకత ఇలా ఉన్నది. అందుకని ఎర్ర జెండాలే కాదు, ఇంకా వ్యక్తులుగా, శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఉమ్మడి ఐక్య కార్యాచరణను ఏర్పాటు చేసుకొని ఈ తీరుకు నిరసనగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి దొడ్డి కొమరయ్య వర్ధంతిన రోజున మనమంతా ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరిగితేనే ప్రజలంతా శాంతియుతంగా ఉండగలుగుతారు. మన వనరులు మనకు దక్కుతాయి, మన భూములు మనకు దక్కుతాయి, మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంటుంది. లేకపోతే మన పిల్లలకు అసలు భవిష్యత్తే లేకుండా పోతుందనేటువంటి విషయం మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడో ఆదివాసీలకు చంపేస్తే మనకెందుకులే అనుకునేటువంటి వాళ్ళు, ఆదివాసీలను, నక్సలైట్లను చంపేస్తే ఆనందపడేటువంటి వాళ్ళు మీ దాకా కూడా వస్తుంది. ఆనందపడేటువంటి వాళ్ళ దాకా వస్తుంది. అది వచ్చిన తర్వాత మాట్లాడడానికి ఎవరు కూడా ఉండరు. ఈ దేశాన్ని మొత్తంగా శ్మశానాన్ని చేసి ఏ దేశాన్ని ఏలుకుంటారో మీరు ఆలోచించుకోవాలి. అందుకోసమే ఈ దేశ పాలకులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేసి అక్కడ సాయుధ బలగాల్ని వెంటనే వెనక్కి రప్పించేసి నక్సలైట్లతోటి చర్చలకు ముందుకు రావాల్సిందిగా ఒక ప్రజా కళాకారిణిగా, ప్రజా సాంస్కృతికోద్యమ కార్యకర్తగా, ప్రజా ఉద్యమకారిణిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జోహార్ కమ్రేడ్ దొడ్డి కొమరయ్య.